దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టి, ఇక్కడ మనం చూసినట్లయితే గిద్యోను ఒక బలిపీఠాన్ని కట్టాడండి. బలిపీఠానికి కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. మనం చూసినట్లయితే మన దేవునికి కలిగిన ఇంకొక పేరు యెహోవా షాలోమ్, సమాధానాన్ని ఇచ్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు. మనం చూసినట్లయితే గిద్యోను జీవితాన్ని మనం తీసుకోవచ్చు. గిద్యోను బలహీనుడు. గిద్యోనే అంటాడు, దేవా నేను బలహీనుడిని, నేను ఎలా యుద్ధం చేయగలను, నేను ఎలా వెళ్ళగలను అని. కానీ దేవుడు గిద్యోని పిలుచుకున్నాడు. గిద్యోను ఒక యుద్ధాన్ని చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక గొప్ప విజయాన్ని వారికి ఇచ్చారు. చాలా తక్కువ జనంతో గిద్యోను అద్భుత రీతిలో ఆ యుద్ధాన్ని గెలిచాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా, యుద్ధాలు ఎన్నో తన జీవితంలో ఉన్నప్పుడు కూడా గిద్యోను జీవితంలో సమాధానాన్ని గిద్యోను అనుభవించగలిగాడు. అందుకనే గిద్యోను బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా సమాధానపరచువాడు అని పేరు పెట్టాడు. ద లార్డ్ ఈజ్ పీస్, దేవుడు సమాధానపరచువాడు. మనం చూసినట్లయితే మన జీవితంలో సమస్యలు లేకపోతే ప్రశాంతంగా ఉండటం కాదండి, సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలుగుతాం. దేవుడు మన జీవితంలో ఉంటే సమస్యలు, ఇబ్బందులు, శోధనలు ఉన్నా సరే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మనం చూడొచ్చు ఎంతోమంది భక్తులను. దావీదు సౌలు నుండి పారిపోతూ కూడా ఎన్నో కీర్తనలు, సంతోషకరమైన కీర్తనలు రాయగలిగాడు. ఎంతో ప్రశాంతంగా ఉండగలిగాడు. ఒక శత్రువు తరుముతున్నప్పుడు కూడా దావీదు ప్రశాంతతను అనుభవించగలిగాడు. మనం చూడొచ్చు దానియేలు సింహపు బోన్లో ప్రశాంతంగా ఉండగలిగాడు. సింహపు బోన్లో కూడా ప్రశాంతంగా ఉండగలిగే అంత విశ్వాసం ఈరోజు మనకి ఉందా? మనం చూడొచ్చు పౌలు, శీల జైల్లో ఉండి కూడా వారు ఆనందంగా పాటలు పాడగలిగారు. జైల్లో ఉండి కూడా దేవుని స్తుతించగలిగారు. పౌలుకి, శీలకి తెలుసు దేవుని స్తుతించడంలో ప్రశాంతత ఉందని, దేవుని స్తుతించడంలో సమాధానం ఉందని. వారు ఎన్నో బంధకాల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి కూడా దేవుని స్తుతించగలిగారు. ఈరోజు మనం దేవుని స్తుతించగలుగుతున్నామా? మనకున్న చిన్న చిన్న విషయాల్లోనే మనం వెనకబడుతూ ఉంటాం. ఏదో చిన్న సమస్యలకే మనం భయపడుతూ ఉంటాం. దేవుని స్తుతించడం మానేసి మనం ఏం చేయగలం అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు మనం ఆలోచించినట్లయితే మన దేవుడు యెహోవా షాలోమ్, శాంతినిచ్చు దేవుడు, సమాధానాన్ని ఇచ్చు దేవుడు. మనకు ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ప్రశాంతంగా చేయగలిగిన దేవుడు. మనకు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో శోధనలు ఉండొచ్చు. అంత మాత్రాన దేవుడు మనల్ని వదిలేశాడని దాని అర్థం కానే కాదండి. దేవుడు మన కష్టాల్లో కూడా ప్రశాంతతనిచ్చే దేవుడు. ఎంతో మంది భక్తులు బైబిల్లో మనం చూసినట్లయితే వారికి ఏ సమస్యలు రాకపోవడం వల్ల వాళ్ళు ప్రశాంతంగా లేరు. వారికి సమస్యలున్నా, వారికి ఇబ్బందులున్నా, శోధనలున్నా దేవుణ్ణి స్తుతించడంలో వారు ఆ సమాధానాన్ని పొందుకోగలిగారు. ఈరోజు మనకి ఎన్ని కష్టాలున్నా రోజు మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం చేసుకునే డైలీ యాక్టివిటీస్లో, స్కూల్కి వెళ్ళడంలో కావచ్చు, ఇంట్లో పనులు చేసుకునేవారు కావచ్చు, బయట పనికి వెళ్ళేవారు కావచ్చు, మనం చేసే ప్రతి పనిలో దేవుణ్ణి మనం ఇంక్లూడ్ చేస్తే, మనం చేసే ప్రతి పనిలో దేవుణ్ణి స్తుతించడం మనం మొదలు పెడితే మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలను దేవుడు చేస్తున్నాడు. దేవుని ప్రతి పేరు మనకి దేవుడిచ్చే ఒక వాగ్దానం. ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవా షాలోమ్, శాంతినిచ్చు దేవుడు. నీ జీవితంలో ఉన్న ప్రతి విషయంలో, నీ జీవితంలో ఉన్న ఎవ్రీ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ గాడ్ కెన్ గివ్ అస్ పీస్. శాంతిని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈరోజు దేవుడిచ్చి శాంతిని మనం పొందుకుందాం గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం మహాపరిశుద్ధుడు, ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. యేసయ్యా ఈ రోజంతా ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ఇంకా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్యా ఈ రోజు మాకు తండ్రి, యేసయ్యా నువ్వు యెహోవా షాలోమ్గా మా జీవితంలో ఉన్నామని గొప్ప వాగ్దానాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్యా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి యేసయ్యా యెహోవా షాలోమ్గా నీవు ఉండి తండ్రి యేసయ్యా వారి జీవితంలో కష్టాలున్న, ఇబ్బందులున్న తండ్రి యేసయ్యా వారికి సమాధానాన్ని దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి యేసయ్యా. వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా తండ్రి యేసయ్యా యెహోవా షాలోమ్గా తండ్రి యేసయ్యా నీ వారి జీవితంలో పనిచేయమని నేను ఇప్పుడే అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి తండ్రి నీ దయ రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడమంచు. యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.